మనసుని గనక మనం జాగ్రత్తగా పెట్టుకోగలిగితే, అంటే మనసులో వచ్చే ఆలోచనలు గనుక మనం జాగ్రత్తగా పెట్టుకొని, ఆ మనసు మీద ఫోకస్‌గా పెట్టుకొని, ఇప్పటిదాకా మనం చేసాం గదా! సో, శ్వాస మీదే ధ్యాస అని అంటున్నాం. ఎందుకంటే, సో, శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏమవుతది, మనసులో వచ్చే ఆలోచనలన్నీ సైడ్ అయిపోతాయన్నమాట. సో, వాటి మీదకి మనం పెద్దగా ఆలోచన చేయమన్నమాట. సో, అప్పుడేమవుతది, మనసులో వచ్చే ఆలోచనలు కూడా స్లోగా దాని ప్రభావం తగ్గిపోతా ఉంటదన్నమాట. సో, అందుకే మనం ఏం చేస్తున్నామంటే, సో, మనసు మీద ఎక్కువ ఆలోచన పెట్టకుండా శ్వాస మీద ధ్యాస పెట్టమని చెప్తున్నామన్నమాట. సో, అంటే ఇప్పుడు మనసు మీద ఆలోచన పెడితే ఏమవుతది అంటే, మనం మనసుని కంట్రోల్ చేసుకోనప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటాం. లేదు మన మనసుని కంట్రోల్ చేసుకునే అంత కెపాసిటీ మనకుందనుకోండి, మనమే మనసు మీద మన ఆలోచన చేయొచ్చు. సో, మనసు ఏం ఆలోచిస్తుంది? మనసులో ఏం ఆలోచనలొస్తున్నాయి? ఎందుకొస్తున్నాయి ఇలాగా? సో, అలా ఆలోచించి మన మనిషినే మనం షటప్ నోర్మి ఎందుకు పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నాం అని చెప్పి మనం దాన్ని చేసే అంతటువంటి జ్ఞానం సంపాదించినప్పుడు మనం మనసు మీద కూడా మనం ఇది ధ్యానం చేయొచ్చనమాట. సో, అయితే ఇక్కడ మనం ఓవరాల్‌గా అర్థం చేసుకోవాల్సిందంటే మన నిజ జీవితంలో కూడా సో, మనకి వచ్చేటువంటి రోగాలు లేకపోతే జబ్బులు ఏవైతే ఉన్నాయో 99% అంటే ఇది మీకు సైంటిఫికల్‌గా ప్రూవ్ అయిందనమాట. 99% జబ్బులకి కారణం మనసులో వచ్చే ఆలోచన ద్వారే అన్నమాట. సో, మిగతావన్నీ కూడా ఏంటంటే ఏదో మనకి మన మన బాడీలో ఉన్న ఏదో చిన్న లోపం వల్ల కానివ్వండి, లేకపోతే ఇంకేదన్నా లేదా తిన్న ఫుడ్ ద్వారా కానివ్వండి, ఆ విధంగా వచ్చే 1% ఉంటే తప్పిస్తే మిగతావన్నీ గూడా మనసులో వచ్చే డిజార్డర్స్ గానివ్వండి, జబ్బులు గాని మేజర్ రూట్ కాజ్ ఎక్కడంటే మనసులో వచ్చే ఆలోచన మీదే ఆధారపడి ఉంటదనమాట. సో, ఆ విషయాన్ని మనం ఇక్కడ గట్టిగా పట్టుకోవాలి. అంటే ఈ ఇప్పుడు ఈ ఈ ఈ లాస్ట్ ఈ 3, 4 శ్లోకాల నుంచి మనం పట్టుకోవాల్సిన విషయం అదనమాట. సో, అది పట్టుకొని మనం ఏం చేయాలంటే అది ఓన్లీ పట్టుకుంటే సరిపోదనమాట. అదేంటంటే మనము డైజెషన్ చేసుకొని ఇంక మనం ప్రతి సెల్‌లోకి దాన్ని పంపేయాలనమాట. సో, ఇప్పుడు జనరల్‌గా చూడండి మనకి ఇప్పుడేదైనా ఒక బ్యాడ్ సెల్ లోపలికి వచ్చిందనుకోండి శరీరంలోకి. సో, మనకి ఏమవుతది మన సైన్స్‌లో ఉంది గదా! ఏమంటారు తెల్ల రక్త కణాలని ఎర్ర రక్త కణాల మధ్య ఫైటింగ్ జరుగుతా ఉంటదని చెప్పి. సో, ఆ విధంగా సో, ఎప్పుడైతే మన మనసులోకి ఇటువంటి మనల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన వచ్చిందో ఇమ్మీడియేట్‌గా మళ్ళీ మన మనసులో ఉన్నటువంటి గుడ్ థింగ్స్ ఏవైతున్నాయో వాటెంబటే వాటిని ఫైట్ చేసి వాటిని దాని ప్రభావం పెరగకుండా చూసుకునే ఆ లెవెల్ వరకి మనం దీన్ని ఈ విషయాన్ని మనం అంటే డైజెషన్ చేసుకోవాలన్నమాట. అర్థం చేసుకోవడం ఒక్కటే కాదు. అర్థం చేసుకున్న దాన్ని డైజెషన్ చేసుకోవాలి. అంటే తిన్న ఫుడ్‌ని అరిగించుకొని అది మన రక్తంలో మొత్తం కలిసిపోయేటట్టుగా ఎలా చేసుకుంటామో అలాగా దీన్ని చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకేమైతదంటే మన మనసులో ఎంత పెద్ద ఇబ్బందొచ్చినా, ఎంత పెద్ద ఆలోచనొచ్చినా కూడా అది మనల్ని అంత పెద్దగా ప్రభావం చేసే అవకాశం ఉండదన్నమాట. సో, ఇది నిన్నటి వరకు చూసాం ఇది. సో, నేను